సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో ట్రెస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుక హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాకు ప్రత్యేకత ఉంది. మీ ప్రయత్నం కృషి వల్లే 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో చిత్తశుద్ధి మంచి ఫలితాలు వచ్చాయి. కొద్ది తేడాతో 2వ స్థానంలో ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికంటే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికం. ప్రైవేటు పాఠశాలల మీద నమ్మకం ఉండే ఇంగ్లీష్ కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉంది. పిల్లలను బాగా చదివించడమే ఒక ఆస్తి భావన తల్లిదండ్రుల్లో వచ్చింది. విద్యా విషయంలో తల్లిదండ్రులు రాజుపడడం లేదన్నారు. ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ రెండు కంట్లు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూసింది. 10 నెలలైనా నిధులు రాలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ సన్మానాన్ని సత్కారాన్ని పొందుతున్నారు. ముఖ్య అతిథి గౌరవ హరీష్ రావు గారి చేతుల మీదుగా, అదేవిధంగా తుపాగడి విధంగా సిద్ధంగా ఉండాలి. అందువల్ల నేను మా ఉపాధ్యాయులు కూడా కోరేది పిల్లల్లో బాగా మాట్లాడేటప్పుడు ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయండి. పిల్లలకు క్వాలిటీ పెంచండి, స్టాండర్డ్స్ పెంచండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఫ్యామిలీ రిలేషన్ ఎంతో స్ట్రాంగ్ ఉంటాయి. విదేశాలు బాగా పనిచేసి ఆర్థికంగా పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ నంబర్ 1 గా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువ వస్తుంది. ఎందుకు అంటే బీమారు రాష్ట్రాలకు ఇస్తాం, ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకే ఇస్తాం అని ఆ బీహార్కు వాళ్ళకే ఇస్తున్నారు పైసలు. ఉత్తరప్రదేశ్ కు బీహార్కి ఇస్తున్నారు. ఇయంగా 75 ఏళ్ళే వాళ్ళు ఎంతకు పైకి రారు, మనకి 75 ఏళ్ళ నుంచి వాళ్ళకే పెడుతున్నారు బీమారు రాష్ట్రాలు. మొన్న ఏదో 16వ ఆర్థిక సంఘం వస్తే పోయి చెప్పిన అది ఎంతసేపు వాళ్ళకే పెడతారు. మరి పనిచేసేటోడికి కష్టపడి పైకి వచ్చినోడి వీధిని కూడా ముంగట తీసుకుపోవాలి, కానీ మీరు వాళ్ళకి పెట్టడం మీరు వద్దట్టలేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. మొత్తం వాళ్ళకే పెడితే మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో బాగా పనిచేయడం తెలంగాణ పాలిట శాపం కావద్దు, మా గురించి ఆలోచించండి అని చెప్పారు. ఇంకో విషయం ఇప్పుడు మనం అనుకున్నాం, మనం కుటుంబ నియంత్రణ పాటించి ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు పరిమితమై మనం ఏం చేసినాం, బాగా చదివించడం, బాగా పిల్లల మీద ఫోకస్ పెట్టినాం. ఇప్పుడు ఏమైతుంది, దేశంలో కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజ్ చేస్తుండట. వాళ్ళకేమో ఉత్తరప్రదేశ్ లా, బీహార్ లా, ఆ నార్త్ ఇండియాలో వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదు. ఆడ జనాభా బాగా పెరిగింది. ఇప్పుడు ఆడ ఎంపీ సీట్లు పెరుగుతాయట, ఎమ్మెల్యే సీట్లు పెరిగితే పార్లమెంట్ లో మళ్ళీ వాళ్ళదే డామినేషన్ అయిపోతుంది. మొదలే దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు. ఇప్పుడు ఏమైతుంది, దక్షిణ భారతదేశం ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవి బాగా ప్రొడక్టివ్ స్టేట్స్, బాగా పనిచేసే స్టేట్స్. ప్రజలు కానీ కష్టపడి బాగా పైకి వస్తుంటారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం దక్షిణ భారతదేశం తక్కువైతుంది, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతుంది. తెలంగాణ మంచి, ఈ దక్షిణ భారతదేశం కానీ తెలంగాణ కానీ మనం బాగా పనిచేయడం మనకు కష్టమైంది. కేంద్రం నుంచి నిధులు రావడంలో తక్కువ, రేపు సీట్లు కూడా తగ్గిపోతే మళ్ళీ అంత నార్త్ ఇండియా డామినేషన్ అయిపోతుంది. ఒక రకంగా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మొన్న 16వ ఆర్థిక సంఘం చెప్పాను నేను చాలా గట్టిగా చెప్పిన, ఇది బాగా పనిచేసే వాళ్ళని మీరు ప్రోత్సహించాలే తప్ప ఇప్పుడు మేము ఎందుకు పనిచేస్తున్నాం రాబాయ్ అనే ఆలోచన మాలో కలిగితే దేశ ప్రగతి దెబ్బతింటుంది, దేశానికి నష్టం జరుగుతుంది. రెండూ చూడండి, వెనుకబడ్డ వాళ్ళను చూడండి, పనిని మంచితనాన్ని పాజిటివ్నెస్ కూడా ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉంది అని చెప్పవలసిన అవసరం. అదే విషయం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలను బాగా చేయి, వాటిని ఇంప్రూవ్ చేయి, పోటీతత్వాన్ని పెంచు. కానీ ప్రైవేట్ పాఠశాలని చిన్న చూపు చూడడము, ఆ టీచర్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పి నేను ఆయనకు కూడా చెప్పడం జరుగుతా ఉంది. స్టూడెంట్స్ ను ప్రైవేట్ స్కూళ్ళలో చదివియాలని తల్లిదండ్రులు అనుకుంటారు. ఆర్థిక స్తోమత లేకపోతే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాని డబ్బు కూడా కొంత పెంచాం, నంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా కొంత పెంచాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో 25,000 మంది పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ స్కూల్స్ కు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 10 నెలలు అయితే 10 పైసలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్కూల్స్ ఏం కావాలి, ఆ స్కూళ్ళలో టీచర్లకు జీతం ఎట్లా ఇవ్వాలి? ఆ ప్రైవేట్ స్కూల్స్ ముందే బాగా పోటీ. ఈ పోటీలో వాళ్ళు ఆ స్కూల్లో నిలబెట్టాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదని నేను అడుగుతా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అన్యాయం చేయడం తగున, మీరే ఆర్థిక మంత్రి, మీరు నిధులు విడుదల చేయాలి కదా.
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు 10 నెలలుగా 10 పైసలు ఇవ్వకపోవడం అంటే ఈ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్ని కావాలనే చిన్న చూపు చూస్తుందా?